సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని విడుదల చేసింది. ఈ బడ్జెట్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరు రాజకీయవేత్తలు కానీ సామాన్యులు కానీ అద్భుతమైన బడ్జెట్ అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలని ఆ ప్రముఖ ఆడిటర్ జీవి అసోసియేట్స్ ఆడిటర్ విజేందర్ రెడ్డి గారిని అడగడం జరిగింది. పెద్ద మనసుతో ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. నమస్తే విజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ శివ గారు. బడ్జెట్ మీద డిబేట్ పిలిచిన దానికి. లేదండి, అంటే చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అందుకని మేమంతా చదివినా ఏం చూసినా కూడా మనకి ప్రేక్షకులకి అర్థమయ్యే భాషలో చెప్పేవాళ్ళు, దాన్ని కరెక్ట్గా అయినా తెలిసేవాళ్ళు అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నిజంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ గురించి మాట్లాడదామండి. ఆ బడ్జెట్ నిజంగా కూడా ప్రపంచం అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. నిజమేనా అది? సో బడ్జెట్ అనేది ఏంటంటే రాజకీయ నాయకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పుడు ఆల్వేస్ అపోజిషన్ వాళ్ళు బడ్జెట్ బాగుండదని చెప్తారు. సో కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం దేశం కోసమే బడ్జెట్ పెడుతుంది. ఎందుకంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్, వచ్చే మొత్తం కలెక్షన్ని ఏ దేశమైనా సరే బడ్జెట్ వచ్చే ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పెడుతుంది. సో అక్కడ ఆ ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్ ఏంటి, ఆ ప్రియారిటీస్ మీదుగా అది ఖర్చు పెడుతుంది. సో ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్ ఏమేమి ఉన్నాయి, సో లోకల్ నీడ్స్ ఏమున్నాయి, స్టేట్ నీడ్స్ ఏమున్నాయి, సెంట్రల్ నీడ్స్ ఏమున్నాయి అనే దాని మీద పే చేసుకొని బడ్జెట్ తయారు చేస్తుంది. మేబీ అవి కొన్ని వర్గాలకి నచ్చకపోవచ్చు. కరెక్ట్. సో ప్రియారిటీస్ కాబట్టి దానివల్ల ఏదైనా చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా మనం బడ్జెట్ చూసే విధానం ఎట్లా ఉండాలంటే, సో దేశం యొక్క డెవలప్మెంట్కి ఈ బడ్జెట్ ఏమాత్రం యూజ్ అవుతుంది అనే పాయింట్ చూడాలి. అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రకటించినట్టుగా అందరూ కూడా మాట్లాడుతుంది, ఎవరు చూసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల రూపాయలు అనే టాపిక్ హైలైట్ అయిపోయింది సార్. నాకు ఆ టాపిక్ రాగానే మీరు గుర్తొచ్చారు. మామూలుగా అయితే 10 lakhs దాటకూడదు, 7 lakhs దాటకూడదు అనే ఒక టారిఫ్ ఉంటుంది కదా. మామూలుగా మాలాంటి వాడికైనా కూడా మీరు ఇచ్చే సలహాలు అలానే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి నేను కొత్తగా చెప్తున్నారు, ఇది అంతకుముందు కూడా ఉండింది కదా అంటే, ఒకవేళ దీన్ని ఏమైనా హైలైట్ చేశారా అనే ఒక టాపిక్ అయితే అనిపించింది నాకు. దాని గురించి అసలుకి నిజంగా కూడా ఈసారి ఉద్యోగులకి చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడే బడ్జెట్ అంటారా ఇది? ఏంటిది అంటే బడ్జెట్ ఈ సంవత్సరం బడ్జెట్ చూసినప్పుడు మనము ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ బేసిక్ లిమిట్ 10 years ముందు 3 lakhs ఉండేది, 2.5 lakhs ఉండేది. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ 10 years గవర్నమెంట్ వీళ్ళే ఉన్నారు. సో ఇలా బేసిక్ లిమిట్ని పెద్దగా పెంచలేదు. పెంచకపోగా ఏం చేశారంటే రిబేట్ రూపంగా కొంచెం ఇయర్లీ కొంచెం రిబేట్ రూపంగా ఇస్తూ వచ్చారు. సో బేసిక్ లిమిట్ 2.3 lakhs మధ్యలో ఉంచేసి రేట్స్ డివిజన్ పెట్టి, సో లాస్ట్ ఇయర్ ఉన్న బడ్జెట్లో ఏం చేశారంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమే, న్యూ ట్యాక్స్ రెజిమే 2 కాన్సెప్ట్లు తీసుకొచ్చి, సో న్యూ ట్యాక్స్ రెజిమ్లో 7 lakhs వరకు మీకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో దాన్ని ఏం చేశారంటే ఈ ఇయర్ ఆ 7 lakhs కాస్త 12 lakhs తీసుకొచ్చారు, అంటే 5 lakhs. యాజ్ యూజువల్గా ఇన్ఫ్లేషన్ రేట్తో పోల్చుంటే ఇవాళకి మనం 10 lakhs బేసిక్ లిమిట్ రావాలి. ఓకే, 10 లేకపోయినా 7-8 lakhs అట్లా బేసిక్ లిమిట్ వచ్చేయాలి. కానీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ ప్రియారిటీస్ ఉంటాయి కాబట్టి ఆ ప్రియారిటీస్లో దానికి ఎక్కువ ప్రియారిటీ లేదు. కానీ ఒకసారి ఇలా కంట్రీ నీడ్స్ అర్థం చేసుకొని దీన్ని 7 lakhs నుంచి 12 lakhs పెంచారు. ఓకే, సో ఇది రైట్ మూవ్. ఇది పొలిటికల్ మూవ్. బడ్జెట్స్ కూడా పొలిటికల్ మూవ్ ఉంటుందంటారా? ఆబ్వియస్లీ ప్రభుత్వం ఏంటంటే పార్టీ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. సో వాళ్ళ పార్టీ యొక్క అవసరాలను బట్టి బడ్జెట్ని తయారు చేయడంలో తప్పేం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల మీద ఆధారపడుతుంది. బట్ ఈ ఇచ్చిన బడ్జెట్లో అయితే ఇమీడియట్గా ఎలక్షన్స్ ఏం లేవు. సో కాబట్టి అది మన రాజకీయ పరమైన బడ్జెట్ అని చెప్పడానికి అంత కరెక్ట్ కాదు. అయితే గత 8 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారే మనకు బడ్జెట్లను సమర్పిస్తున్నారు. కానీ ఈ బడ్జెట్ అంటే ఇప్పుడు ఖర్చు పెట్టింది కాదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దాని మీద ఒక ప్రణాళిక రూపమైంది. అంతేనా? దీనికి సంబంధించి ఇప్పుడు రాబోయే దానిలో భవిష్యత్తులో ఊహించిన నెంబర్సేగా ఇవన్నీ. ఈ ఊహించిన నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇంత ఖర్చు పెడతారా మీ దృష్టిలో? అది నిజమేనా ఆ నెంబర్స్ అన్నీ? సో నెంబర్స్ అన్నీ ఏం చేస్తారంటే, సో పాస్ట్ నెంబర్స్ నుంచి తీసుకొని దానికి ఒక పర్సంటేజ్ గ్రోత్ని యాడ్ చేసి, సో వాట్ ఈస్ ద రెవెన్యూ కలెక్షన్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అని ఎస్టిమేట్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఏం రెవెన్యూ అరైవ్ అయ్యాము, సో నెక్స్ట్ ఇయర్లలో ఏం రెవెన్యూ అరైవ్ అవుతాము అనేసి ఒక ఎస్టిమేషన్ తయారు చేస్తారు. సో ఆ రెవెన్యూని ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలి ఏ ఇండస్ట్రీస్ కానీ డిసైడ్ చేస్తారు. సో కాబట్టి మెజారిటీ చాయిస్
90% వరకు 80-90% వరకు చెప్పిన బడ్జెట్ ఫిగర్లు అచీవ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో కానీ ఇది ఒకటి రాజకీయంగా కూడా మాట్లాడితే మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు వారందరూ కూడా మన సోదరులాగా ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందనేది ఒక పెద్ద మాటలాగా అనిపిస్తుంది. అది నిజమేనా? అంటే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అని ఒక బడ్జెట్ చూడకూడదు. సో బడ్జెట్లో ఏంటంటే ఈ స్టేట్ల యొక్క స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. సో జనరల్ నీడ్స్, స్పెసిఫిక్ నీడ్స్. సో ఈ స్పెసిఫిక్ నీడ్స్కి ఏమన్నా ఫండ్స్ అలొకేషన్ తగ్గుండొచ్చు. ఓకే. కానీ జనరల్ నీడ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ ఉన్నాయో, స్కూల్స్ డెవలప్మెంట్, పోలీస్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో ఇవన్నిటికీ అదర్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో 50 లక్షల కోట్లు ప్లస్ బడ్జెట్ని 50 lakhs crores బడ్జెట్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో దీంట్లో ఆ స్టేట్ యొక్క కెపాసిటీని బట్టి సెంట్రల్ బై ఓన్ ఏమి ఎక్కడ ఖర్చు పెట్టుకోదు కదా, అదేం వాళ్ళ ఇల్లు కాదు, ఏదైనా ఒక స్టేట్లో ఖర్చు పెట్టాల్సింది. సో అన్ని స్టేట్లు కలిపి సెంటర్ ఉండేది. సో ఈ స్టేట్లలో మనం ప్రోయాక్టివ్గా ఉండి మనం కూడా మన యొక్క షేర్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇవాళ ఇలాంటి డెవలప్మెంట్ ఉండేది కాదు కదా. కరెక్ట్. సో కాబట్టి ఒక స్టేట్ మా స్టేట్కి ఎంత డెఫిసిట్ వచ్చింది లేదంటే మాకు అన్యాయం జరిగింది అన్న ఆర్గ్యుమెంట్లో పెద్ద కరెక్ట్ కాదు. ఓకే. సో యాజ్ ఎ హోల్గా చూడాలి కానీ. అవును, ఇప్పుడు అదే చెప్తుంది. ప్రపంచం అందరూ మెచ్చుకుంటే మన వాళ్ళు మాత్రం ఎందుకు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రాలకి బడ్జెట్ అనేది కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడు వాళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోతే ఆ బడ్జెట్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారా, లేకపోతే ఆ బడ్జెట్ ఏమైపోతుంది? ఆ రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయించరు. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించదు. ఓకే. సో యాజ్ ఎ కామన్గా స్కీమ్స్ని డిజైన్ చేసి ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఆ ఫామ్ చేసినప్పుడు ఆ స్కీమ్ కింద ఈ స్టేట్ గవర్నమెంట్లు ఈ లెక్క కాంట్రిబ్యూషన్ యాడ్ చేసుకొని ఆ స్కీమ్కి అప్లై చేసుకుంటే ఆ స్కీమ్కి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ మీకు ఈజీఎస్ ఉంది. ఈజీఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్సంటేజ్ షేర్ ఇస్తుంది. ఓకే. స్టేట్ గవర్నమెంట్ దాని యొక్క షేర్ యాడ్ చేసి సో ఆ ఎంప్లాయీకి ఇస్తుంది, పీపుల్కి ఇస్తారు. పీపుల్కి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే మీకు పనికి ఆహార పథకం. అదే పనికి ఆహార పథకం. సో అట్లా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ యాడ్ చేసుకుంటూ ఈ స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా యాడ్ చేసి ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. సో మొత్తం సెంటర్ దగ్గర ఉండదు కదా, స్టేట్ల దగ్గర ఉన్న ఆదాయం స్టేట్ దగ్గర ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్ అంతా సో ఇలా నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఒక బడ్జెట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రతిపాదన వేరే, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రతిపాదన వేరే. స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదన అంటే దేనికి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రతిపాదన దేనికి సంబంధించింది? రెండు మోరార్లెస్ సేమ్. స్టేట్ గవర్నమెంట్ కాడికి వచ్చేదానికి అంటే వాళ్ళ యొక్క స్టేట్ శాలరీస్, వాళ్ళ యొక్క స్టేట్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత ఎస్టిమేట్ చేసుకొని సో వాళ్ళ యొక్క రెవెన్యూని ఏమైనా లోటు ఉందనుకోండి డెట్స్కి వెళ్ళటము, సో అలా చేసుకొని వాళ్ళ స్టేట్లో వాళ్ళకి ఏమేమి డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటారు. కొన్ని స్టేట్ లెవెల్ ప్రాజెక్టులు ఉంటాయి. సో వాటర్ ప్రాజెక్ట్ ఉన్నాయనుకోండి, సెంట్రల్ లెవెల్ ప్రాజెక్టులు ఉంటాయి, స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో సెంట్రల్ ఎప్పుడు అన్ని స్టేట్ల యొక్క నీడ్స్, స్పెసిఫిక్ నీడ్స్ని తీర్చలేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఏదైనా డ్యామ్ కట్టాలనుకుందాం. సో ఆ డ్యామ్ జాతీయ నేషనల్గా రికగ్నైజ్ అయింది అనుకోండి, దానికి కావాల్సిన ఫండ్ సెంట్రల్ షేర్ ఇస్తుంది. ఇప్పుడు పోలవరం డ్యామ్ ఉంది, దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫండ్ ఇస్తాను ఒప్పుకునేది కాబట్టి మనకు పోలవరంకి ఫుల్ ఫండ్ ఇచ్చింది. వేరే మన కాళేశ్వరం ఉంది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అది. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ దానికి స్కీమ్ ఫండింగ్ చేయదు. ఓకే. సో ఈ స్టేట్ ఏం చేస్తుంది, నేను ఫండింగ్ చేసుకోగలను, నా బడ్జెట్లో నుంచి నా ఖర్చుల్లో నుంచి నేను కట్టుకోగలను. ఓకే. సో దట్ ఈస్ దేర్ చాయిస్. ఎందుకు వాళ్ళు ఫండ్ చేయలేదంటారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి? అంతకుముందు ఫండ్ చేయలేదని దానికి ఏం రీజన్ ఉండదు. సో వీళ్ళ యొక్క ప్రియారిటీలో వీళ్ళు వెయిటింగ్ చేయలేకో లేదంటే అప్రూవల్ కోసం సరైన ప్రాసెస్లో వెళ్ళకనో, సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళకి వేరే ప్రియారిటీస్ ఉండటం వల్ల వాటి వల్ల ఇవ్వకపోవచ్చే కానీ సో ఇవ్వకూడదనే రూల్ ఏం లేదు. ఇవ్వకూడదు, ఇవ్వాలనే అంత స్పెసిఫిక్ ఇది ఉండదు. అయితే అసలు ఈ బడ్జెట్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు రాస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు? సో ఈ బడ్జెట్ని మనకి అది పెద్ద టాపిక్ అనమాట. ఓకే. సో ఈ బడ్జెట్ని ఎప్పుడు రాస్తారనే పాయింట్ కాదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే.
సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు 2016 నుంచి ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఇస్తున్నారు. 2016 నుంచి. గతంలో అయితే గతంలో లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఇచ్చేవాళ్ళు బడ్జెట్ ఎప్పుడైనా. బడ్జెట్. సో ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఇచ్చారు. ఈ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఇచ్చిన బడ్జెట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఒక ఎస్టిమేషన్. ఓకే. సో ఆ రాబోయే చేంజెస్, ఆ రాబోయే కలెక్షన్స్, దాని మీద ఖర్చు పెట్టే లెక్కలు ఇప్పుడు మనం డిసైడ్ చేసాం. ఓకే. అయితే ఇవాళ ఫిబ్రవరి 1 ఇచ్చిన బడ్జెట్లో మనం ఇవాళ ఒక 10 days నుంచి తయారు చేసింది కాదు, ఇది ఒక 6 months నుంచి ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో 6 months నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సో దేర్ అబౌట్ 50 to 60 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్లో. సో యాజ్ యూజువల్గా స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క నీడ్స్, ఈ డిపార్ట్మెంట్కి చేయాల్సిన యాక్టివిటీస్, ఇవన్నీ అంతకు ముందున్న వాల్యూస్తో కంపేర్ చేసుకొని ఏ గ్రోత్ ఏది బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఎక్కడ ఇన్కమ్ పర్ఫెక్ట్గా వస్తుంది గవర్నమెంట్ అనే దాన్ని లెక్కలేసుకొని దాని టారిఫ్ ప్రకారం రెవెన్యూని ఎస్టిమేషన్ వేసి, ఎక్స్పెండిచర్ని ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు బడ్జెట్ తయారు చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ మనం ఫిబ్రవరి 1 రిలీజ్ అయిన బడ్జెట్. ఓకే. సో ఈ బడ్జెట్ ప్రకారం 25-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 2026 అయ్యే బడ్జెట్ అప్పుడు అయితే ఇందులో చాలా కొత్త విషయాలు కూడా ప్రతిపాదించారు. గతంలో ఎప్పుడు కూడా మనం ముట్టుకోని అంశాలు. మొన్న ఈ మధ్య మా అబ్బాయి మాట్లాడతా, ఏంటి చదువుల వల్ల ఏం ఉపయోగం, మేము కాలేజీకి వెళ్తాము, కనీసం ఒక చెక్ బుక్ మీద సంతకం ఎలా పెట్టాలి, చెక్ బుక్ ఏంటి వాల్యూ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదన్న. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు అనుకునే టైంలో ఈ సంవత్సరం ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా ఒక స్కీమ్ అనేది వచ్చిందనేది చెప్పారు. రైట్? దానికి సంబంధించి మీరు ఏం అబ్జర్వ్? సో ఎగ్జాక్ట్లీ బాగా అడిగారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో టింకరింగ్ అనే పదం బాగలేదేమో, చేంజ్ చేస్తారేమో. లేదు, టింకరింగ్ అంటే ఒక మెకానికల్ వర్క్ లాంటిది, ప్రాక్టికాలిటీ. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రతి స్కూల్స్లో ఇప్పుడు దేర్ అబౌట్ 50,000 ల్యాబ్స్ని డెవలప్ చేద్దామని స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో చాలా పెంచుతారు. సో వాటి యొక్క మోటివ్ ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో సైంటిఫిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, సో మెకానికల్ నాలెడ్జ్ని తయారు చేయడం, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండటం. ఓకే. సో ఇంతకుముందు ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఏదో చిన్న కెమిస్ట్రీ ల్యాబ్స్ చిన్న ఉండేవి, కానీ వాటి అప్రోచ్ మనకి సరిపోయేది కాదు. కరెక్ట్. సో అందువల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మన దేశం ఏం చేసిందంటే, సో సర్వీస్ ఇండస్ట్రీకి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కూడా అంత ప్రియారిటీ ఇవ్వాలని దాన్ని స్టాండ్గా పెట్టుకుంది. సో ఆ స్టాండ్గా పెట్టుకున్నప్పుడు వికసిత్ భారత్లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చాలా తీసుకొచ్చారన్నమాట. ఇది వేరే దేశాల్లో అంతకుముందు అమల్లో ఉన్న ఒక ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీల్లో ఏదైనా ఒక స్పెషల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వాళ్ళు ఇమీడియట్గా ఆ అవర్స్లో దాన్ని తయారు చేయగలుగుతున్నారు. ఎందుకంటే అందుకనే వాళ్ళు మనకన్నా మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్లో వాళ్ళంతా బాగా డెవలప్ అయ్యారు. ఓకే. సో మేబీ వాళ్ళలో ఉన్న డిఫరెంట్ ఐక్యూను, చదువు అనేది ఏం పెద్ద కాదు, ఐక్యూ. చదువులో చూస్తే చైనా మనకన్నా తక్కువే ఉంటుంది చదువులు, బట్ వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జి, ఐక్యూ అంటారు కదా, ఒక వస్తువును తయారు చేసే విధానం అది ఎక్కువ ఉంది. ఓకే. సో అది ఎక్కువ ఉండాలంటే మన వాళ్ళకి కూడా మనం నేర్పించాలి. సో దానికోసం అది జనరేట్ చేయడం కోసమే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కొత్త కాన్సెప్ట్తో ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మారుతున్న అవసరాలు, టెక్నాలజీ విపరీతంగా మారుతున్న సందర్భంలో వీటికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా. గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక ప్రైవేట్ స్కూలు ఏర్పడిన పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ వికసిత భారత్ ద్వారానో లేకపోతే ప్రతి ఒక్కరూ చదువుకి రావాల్సిందే, ఖచ్చితమైన నిరక్షరాస్యతని సాధించాల్సిందే అనే ఒక లక్ష్యంతో ముందడుగేస్తుంటే అవుతుందంటారా? మీరు ప్రభుత్వం అట్లా చూడాలి. ఎట్లంటే ఇప్పుడు సీతారామన్ గారు ఆమె ఏం చెప్పిందంటే, ఆమె బడ్జెట్ స్పీచ్లో మన గురజాడ అప్పారావు చెప్పిన కోట్ చెప్పింది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. మనుషులై మీన్స్ ఏంటంటే మనిషి. సో దాంట్లో అఫోర్డబుల్ పర్సన్స్, అన్అఫోర్డబుల్ పర్సన్స్. అఫోర్డబుల్ పర్సన్ ఎక్కడైనా ప్రైవేట్లో కానీ ఇంకోటి కానీ చదవగలడు. అన్అఫోర్డబుల్ పర్సన్ అంటే భరించలేని వ్యక్తులున్నారు, పిల్లలు అట్టడుగు వర్గాలకు వెళ్ళిపోతున్నారు. సో ఈ అన్అఫోర్డబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వము
చాలా రకాల స్కీములు తెస్తుంది. చాలా రకాల స్కీముల్లో ఏంటంటే ఇప్పుడు మనం స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం పెడదామన్నారు. సో ఇంగ్లీష్ మీడియం పెడదామంటే ఒకే రోజు ఇంగ్లీష్ మీడియం పెడదామని తీసుకురాలి ప్రభుత్వం. సో వాళ్ళు ఏం చేశారంటే లింగ్వల్ బుక్స్ అని రాశారు. అంటే ఒక బుక్ ఒక పేజీలో తెలుగు ఉంటుంది, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది. స్లోగా ఏమవుతుందండి, స్టూడెంట్ ఇంగ్లీష్ కన్వర్ట్ అవడానికి ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఫస్ట్ అప్రోచ్ చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో జగన్ గవర్నమెంట్ లో పెట్టారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పెట్టారు స్కీమ్ ని, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఈ బడ్జెట్ లో కంట్రీ వైడ్ భాషా ప్రయుక్త మీద వర్డ్ పెట్టి సమితి అని పెట్టారు. సో దాని యొక్క మెయిన్ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే 14 కంట్రీ భాషల్లో బుక్స్ సెంటరే ప్రింట్ చేసిస్తుంది. సో అదే మనం ఎక్కడైనా అంటే ఎక్కడైనా ఒక మంచి ఉంటే మనం తీసుకోవాలి, ఒక చెడు ఉంటే వదిలేయాలి అనే స్కీమ్ లో ప్రతి గవర్నమెంట్ లో మంచి చెడు ఉంటాయి. సో మనం ఇంతకుముందు ఫస్ట్ మనం డిస్కషన్ అన్నాం కదా, ఈ రాష్ట్రానికి చెడు జరిగిందా, ఈ రాష్ట్రానికి మంచి జరిగిందా అని మనం ఆలోచించకూడదు బడ్జెట్ ని. సో ఇలా ఒక మంచిని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు, అంత దేశం అంతటికి ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటివి ఉంటే చేయరు కదా. సో అలాగే అలా ఎడ్యుకేషన్ మీద ఆ విధంగా ప్రియారిటీ ఇచ్చి చేశారు. సో ఇంకొక స్కీమ్ కూడా చేశారు, పిఎంశ్రీ స్కూల్స్ అని. పిఎంశ్రీ స్కూల్స్ మీరు అడిగారు కదా, ప్రైవేటు అట్రాక్ట్ అయిపోతున్నారు, మన గవర్నమెంట్ లో ఎక్కువ లేరు అనేసి. సో అది కూడా పిఎంశ్రీ స్కూల్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న మోడలే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో తీసుకున్న మోడలే. ఎందుకంటే విద్యార్థులు ఫస్ట్ ఆకర్షించబడాలి, స్కూళ్ళకి ఆకర్షించబడాలంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్న్గా ఉండాలి, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ మోడర్న్గా ఉండాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ అట్రాక్ట్ అవుతారు. సో ఆ విధంగా ఆ స్కీమ్ నచ్చి పిఎంశ్రీ స్కూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మొత్తం కంట్రీ అంతా మేము కూడా ఇలాంటి స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ అన్అఫోర్డబుల్ వాళ్ళ దగ్గర ఈ పిల్లలకి బెనిఫిట్ జరిగేటట్టు స్కీమ్ని డిజైన్ చేశారు. సూపర్. కానీ ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే ఒక బడ్జెట్ రిలీజ్ అవగానే రూపాయి రాక రూపాయి పోక అనేది ఇస్తారు సార్. ఈ సంవత్సరం రూపాయి రాక రూపాయి పోక 50 లక్షల పైన చిలుకు కోట్ల రూపంలో వచ్చింది. అది మీ అంచనా ప్రకారం యాజ్ ఏ ఆడిటర్గా మీరేమనుకుంటున్నారు, అది కరెక్ట్గానే ఉందనుకుంటున్నారా బ్యాలెన్స్ షీట్? సో 50 లక్షలు అనేది దిస్ ఈజ్ ఎస్టిమేషన్. ఎప్పుడు బడ్జెట్ అనేది ఎస్టిమేషన్. సో మనకు పాత అనుభవాల దృష్ట్యా, పాత ఉన్న ప్రయారిటీస్ దృష్ట్యా మనం రాబోయే దానికి ఎస్టిమేషన్ వేయటం. సో ఎస్టిమేషన్ మే బి అచీవ్డ్, మే నాట్ బి అచీవ్డ్. సో కానీ మోరాల్లెస్ గవర్నమెంట్ ఏదైతే మెజారిటీ % అచీవ్ అవడానికి ట్రై చేస్తాయి. ఎనీవే ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీలో నువ్వు ఎంత బాగా పనిచేస్తే నువ్వు మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తావు అన్నది ఉంటుంది. అంతే, కరెక్ట్ మీరు చెప్పింది. కాబట్టి ఏం చేశారంటే ఆ బడ్జెట్ని స్టాండర్డ్గా పెట్టుకొని అచీవ్ అవడానికి ట్రై చేస్తారు. అంటే అదే మేము ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవడానికి. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి పర్టికులర్గా ఈ బడ్జెట్లో విద్య వైద్యం అనే దానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము అన్నట్టుగా ఆమె చెప్పే దగ్గర ప్రతిసారి మాట్లాడారు. ఈ విద్యా వైద్యానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన కోణం ఏంటి? అంటే ఫైనాన్స్ మినిస్టర్ మేడం చెప్పిన వాటిలో 4 గ్రోత్ ఇంజన్లు తీసుకున్నారు. 4 గ్రోత్ ఇంజన్లో ఎడ్యుకేషను, మెడికల్, ఎంఎస్ఎంఈ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఒకటి. సో ఈ గ్రోత్ ఇంజన్లో ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే జనం పెరిగిపోతూ ఉన్నారు, రకరకాల కొత్త జబ్బులు వస్తున్నాయి. సో వాటిని తట్టుకునేటట్టు టెక్నాలజికల్ పీపుల్ డెవలప్ అవ్వాలి. సో ఇంతకుముందు ఏంటంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ ఉండేది. సో అట్లా ఉంటే ఏంటంటే సరిగిన మార్పులు రావట్లేదని ఇప్పుడు సెంటర్ ఏం చేసేదంటే మెడికల్ ఎడ్యుకేషన్ని సెంట్రల్ స్టాండర్డ్లో తీసేసుకున్నారు. అలాగే నీట్ అయింది. సో మేబీ గుడ్ డే. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 75,000 మెడికల్ సీట్లు పెంచాలని ప్లాన్ చేశారు కమింగ్ ఓవరాల్గా ఇండియా. సో ఎట్లా పెంచుతారు? మెడికల్ సీట్లు పెంచడం అంటే ఎడ్యుకేషన్, నార్మల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ సీట్లు పెంచేయచ్చు మీరు. సో మెడికల్ సీట్లు పెంచాలంటే డెఫినెట్లీ మెడికల్ కాలేజీలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలి. లేదంటే వాడికి ఎడ్యుకేషన్ నేర్పిస్తే ఆయన పోయి ఏం వైద్యం చేయగలడు? ప్రాక్టికాలిటీ ఉండదు. మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ పెద్ద సెటప్ అన్నమాట. సో అందుకని ఏం చేశారంటే అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం టేకప్ చేసేసాం ఆల్రెడీ. తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే
మనం ఈచ్ ఎంపీ కాన్స్టిట్యూషన్ కానీ ఈచ్ డిస్టిక్ యాజ్ హోల్గా తీసుకొని ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఓకే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కొన్ని ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలా అని 2 తెలుగు స్టేట్లలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ నచ్చి దానికి ఒక స్కీమ్ పేరు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఈ 75,000 సీట్లు పెంచుతాము. సో అబౌట్ 200 మెడికల్ కాలేజ్ ఒకేసారి పెంచబోతున్నాం. ఓకే, సో ఈచ్ డిస్టిక్ లో పెంచబోతున్నాం అనే కాన్సెప్ట్ లో వచ్చారు. ఇది మంచి కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్, ఎక్సలెంట్. ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటారు. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడంలో ఇది. సో మనకు తెలియకుండా ఇంకొకటి ఏంటంటే మెడికల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే క్యాన్సర్ అనేది ఇవాళ రేపు చాలా మహమ్మారి చాలా స్పీడ్ అయిపోతుంది. సో దాన్ని కూడా రికగ్నైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కాలేజీలో డే కేర్ క్యాన్సర్ ఫెసిలిటీస్ పెడుతుంది. చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. అంటే అందుకనే మీరు చూస్తే ఏపీలో మనము ఇంతకు ముందు ఒక 10 years ముందు దాకా ఏంటంటే క్యాన్సర్ అంటే హైదరాబాద్ రావాల్సిందే, ఏపీ 2 స్టేట్లలో. ఇప్పుడు కొంచెం డిస్టిక్లు అక్కడక్కడ తయారైనాయి, కొన్నే, చాలా లేవు. అంకాలజీకి సంబంధించాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. సో అందుకని ఏం చేసిందంటే ఈచ్ డిస్టిక్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్ ఉండాలి, సపరేట్ గా సెక్షన్ ఉండాలి. సో దానికి కూడా మేము ఫండ్ అలొకేట్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మేము ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాము. ఈ స్టేట్ మీరు యూజ్ చేసుకోండి అని ఒక మంచి స్కీమ్ పెట్టారు. సో అలాంటి మంచి స్కీములు పెట్టడం ప్రజల కోసమే కదా. చాలా మంచి బడ్జెట్. ఈ లెక్కన మీరు చెప్తున్న దాన్ని బట్టి, మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి చాలా మంచి బడ్జెట్ లాగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైనా మంచి బడ్జెటే ప్రవేశపెడతండి, చూసే వాళ్ళ దృక్పథంలో ఉంటుంది. వాళ్ళు ఏం చూస్తారనే దానికి ఉంటుంది. మనము మెడికల్ ఎడ్యుకేషన్ మనం అట్రాక్ట్ అయ్యి మనం చెప్తున్నాం. ఇంకొకరు ఏంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లయినా ఉంటుంది, ఇంకేదన్నా చెయ్యండి. రాష్ట్రాలకి రావాల్సిన రైల్వే శాఖకి కొత్త రైళ్లు లేవనో, కొత్త ఇంకొక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేవనో, మేము ఏదన్నా మా ప్రాజెక్ట్ చేసుకుంటాం మాకు డబ్బులు ఇవ్వను. సో అట్లాంటివి రానప్పుడు సో వాళ్ళ యొక్క తీవ్ర ఆందోళనకు స్పెసిఫిక్ నీడ్స్ ని మీట్ కానప్పుడు వాళ్ళు ఫీల్ అవటం తప్పేం లేదు. అంటే ఎవరికి ఉండే ప్రయారిటీని బట్టి, అంటే ఇప్పుడు విద్యా వైద్యం గురించి ఎక్కువ ప్రయారిటైజ్ చేశారు కాబట్టి ఇది చాలా జనాలకి బాగా ప్రేక్షక ఆదరణ పొందిన అంటాం కదా, అలాంటి ఒక బడ్జెట్ లాగా అనిపిస్తుంది. అంటే ప్రేక్షక ఆదరణ పొందిన బడ్జెట్ అంటానికి జనాలందరికీ నాకు తెలిసి ఇంత డీప్గా ఇవన్నీ ఉన్నాయి బడ్జెట్లో అని తెలిసిపోవచ్చు. నాకున్నా అంటే నేను జనాలని నేను తప్పు పట్టడం కాదు, కానీ జనరల్ పర్పస్లో ఏంటంటే ఆ రోజు బడ్జెట్ వస్తుంది, ఆ రోజు చదువుతాము, అయిపోయింది అక్కడికి. మెజారిటీ 95% ఆఫ్ పీపుల్ నెక్స్ట్ డే నుంచి మన లైఫ్ మంది. సో ఆ బడ్జెట్ నేను పట్టించుకోం. కానీ ఆ బడ్జెట్లో లోతుగా వెళ్ళి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వీటి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇట్లా నడుస్తుంది అని అబ్జర్వ్ చేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ ఇప్పుడు చాలా స్మాల్ క్యాపిటల్ వాటికి, మీడియం రేంజ్ వాటికి చాలా లోన్లు ఇస్తుంది గవర్నమెంట్, చాలా తక్కువ వడ్డీ రేట్లు కానీ. అట్లాంటివి అసలు ఏమేమి సంస్థలు అనేది వాళ్ళు ఎందుకు ప్రచురించరు సార్? లేదండి, ఇప్పుడు ఈ బడ్జెట్లో 4వ గ్రోత్ ఇంజిన్ ఉంది కదా, 4వ గ్రోత్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో మనం దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తయారు చేయాలి అన్నది ఈ కంట్రీ అదే బడ్జెట్ లక్ష్యం. ఇప్పుడు ఏం లేదు, ఫ్యూచర్లో ఇప్పుడు నేను కూడా మామూలుగా స్వార్థంగా అడగట్లేదు, చాలా మంది ఒకప్పుడు మీడియా అంటే న్యూస్ పేపర్లో పనిచేయటమే మీడియా అనుకునేవారు. ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకరకాలుగా మారిపోయి సెకండ్స్లోనే న్యూస్ బయటకు వచ్చే పరిస్థితి. ఒకరోజు ఒక వార్త తెలియాలి అంటే 80sలో అయితే కనుక 3-4 రోజులు పట్టేది ఒక పేపర్ వచ్చి, ఒక వారపత్రిక వచ్చి, ఒక పక్షపత్రిక వచ్చి, ఒక నెల పత్రిక రావడానికి. ఈ రోజున చాలా శరవేగంగా మారుతుంది మీడియా. ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ చేతిలో ఉన్నా సరే వాడి దగ్గర నిజంగా కాంటెంట్ ఉంటే, చెప్పగలిగే దమ్ము ఉంటే వాడు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందంటారా? మీడియా అంటే అవేర్నెస్. సో మీకు మీడియా అంటే ఏంటంటే అవేర్నెస్, పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, నాలెడ్జ్ని క్రియేట్ చేయటం. సో మీడియాకి ఎప్పుడు ప్రభుత్వాలు ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాయి, కానీ అవి స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండవు. ఇప్పుడు ఒక మీడియా ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు మనం ఎడ్యుకేషన్ చెప్తున్నాను కదా, ఎడ్యుకేషన్లో ఈచ్ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడ ఉంటే అక్కడంతా బ్రాడ్కాస్టింగ్ ఫెసిలిటీ ఉండాల్సిందే అని పెట్టింది. అవును. సో బ్రాడ్కాస్టింగ్ ఫెసిలిటీ ఇచ్చి నేను ఏం బ్రాడ్కాస్ట్ చేస్తాను, ప్రజెంట్ చేయాలి, నేను బ్రాడ్కాస్టింగ్ ఫెసిలిటీ పెట్టా. సో ఇలాంటి మీడియా హౌస్లు వాళ్ళ యొక్క పాయింట్స్ని, అంటే నాలెడ్జ్ పర్పస్లో వాళ్ళకి ఇవ్వాల్సింది మనం నాలెడ్జ్ ఇస్తాం, ఇంకొకరికి ఇవ్వాల్సిందే న్యూస్ ఇస్తాం, ఇంకొకరికి ఇవ్వాల్సింది ఇంకొక రకంగా ఇస్తాం న్యూస్. సో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ని, ఇంకొక రకమైన డెవలప్మెంట్ని ప్రియారిటైజ్ చేస్తే, సో అలాంటి ఇండస్ట్రీస్కి మేము 20 కోట్ల వరకు సో గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంటే ఉండి
లోన్లు ఇస్తామన్న ఒక స్కీమ్ పెట్టింది. అవును పెట్టింది, కానీ అది ఎవరికి వెళ్తుంది అనేది నాకు అర్థం కాలేదు. అది నేను చదివాను యాక్చువల్లీ మీరు చెప్పింది. అది ఎవరికి వర్తిస్తుంది, ఏ మీడియా హౌస్ దాన్ని తీసుకోగలుగుతుంది? మీడియా హౌస్ అంటే ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు అంతే. ఓకే. సో ఇక్కడ న్యూస్ ఐటమ్స్ మీదనో వాళ్ళ యొక్క రెవెన్యూ బేస్ మీదనో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకోలేరు. ఎడ్యుకేషనల్ యాక్టివిటీ మీద ఉన్నవాళ్ళు, ఓకేనా, దానికి సంబంధించిన యాప్స్ తయారు చేసేవాళ్ళు, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు, ఓకే, వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ప్రభుత్వ రంగానికి ఉపయోగపడే వాళ్ళకి వాళ్ళు యూజ్ అవుతుంది. గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మా వైపు నుంచి మేము ఉన్నాం, మీకు తోడుగా ఫైనాన్షియల్ సపోర్ట్ మేము చేస్తామని చెప్పారు. ఎస్, మీకు ఇంకొక రకంగా చెప్తాను. మన దేశంలో ఫార్మా చాలా అడ్వాన్స్ స్టేజ్ డెవలప్ అయింది, అంటే అన్ని ప్రపంచంలో పోలిస్తే. అందువల్ల ఏంటంటే ఈరోజు మన దగ్గర టాబ్లెట్ల కాస్ట్, మెడికల్ కాస్ట్ చాలా తక్కువ. ఎందుకంటే ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ ఫార్మా హబ్ లాగా తయారైంది కాబట్టి. సో అట్లా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారయ్యి ఈ మీడియా రిలేటెడ్ సపోర్ట్ సర్వీసెస్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తయారయ్యేలాగా ఉంటే, సో రేపు పొద్దున ఈ మీడియా కాస్ట్ కూడా తగ్గిపోతుంది. కరెక్ట్. సో దట్ వై ఇండైరెక్ట్గా సో ఈ విధంగా అడ్వాంటేజ్ ఇచ్చినట్టు. ఓకే. అయితే ఇప్పుడు యాజ్ ఏ ఆడిటర్గా చెప్పండి, నాకు ఇది జనరల్, ఇది బడ్జెట్తో సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఎవరు వస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఎప్పటి నుంచి కట్టాలి? ఇప్పుడు నేను కొంతమందిని అడిగారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకో, మా ఆడిటర్ నాకు తెలిసిన అతను ఒక అతను అన్నాడంటే, మాకు అంత ఆదాయం ఎక్కడుంది, మేము ఎందుకు కట్టాలంటారు. అది నాకు అర్థం కాని ప్రశ్న. నేను ఏ ఆదాయం లేనప్పుడు కూడా కట్టబట్టే ఈ రోజున ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా ముందుకెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్తాను. వాళ్ళకి అవేర్నెస్ ఎలా రావాలి, మీరు ఎలా చెప్తారు అసలు? మీరు అంటే జనాలు ఏంటంటే ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళందరూ, అంటే ఒక మెట్రో సిటీలకు వచ్చిన వాళ్ళందరూ మెజారిటీ పోర్షన్, అంటే ఇప్పుడైతే 12 లక్షలు చేశారు, కానీ ఇంతకు ముందున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ 2.5 లక్ష, ఇంతకుముందున్న 2.5 లక్ష ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంక ఏ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళైనా సరే దానికి ఇన్కమ్ కన్నా ఎక్కువే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకొకరితో కంపేర్ చేసుకోవటం వాళ్ళ ప్రాసెస్లో లేరు, అంటే ఒక ప్రొసీజర్లో లేరు. కరెక్ట్. సో నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, అది చిన్నదో పెద్దదో సంబంధం లేదు. సో నేను నా ఇన్కమ్ అంతా వైట్గా చూపించుకొని దానికి తగ్గ ట్యాక్స్లు కట్టుకుంటే నాకు వచ్చే బెనిఫిట్లు ఏంటి అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కరెక్ట్. సో వాళ్ళని ఎవరు అట్లా. కానీ ఇప్పటికీ కూడా మనం పల్లెల్లో కానీ, చిన్న మున్సిపాలిటీస్లో కానీ, సిటీస్లో కానీ ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియని వాళ్ళు 90% పీపుల్ ఉన్నారు. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆదాయ పన్ను పరిగణలోకి తీసుకొస్తే వారందరూ కూడా అవుతారు కదా, గవర్నమెంట్కి ఎంతో కొంత హెల్ప్ అవుతారు కదా. అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇండియాలో. అయింది. ఎందుకంటే మీరు డిజిటల్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కరెక్ట్. సో డిజిటల్ ఎకానమీని మన దేశం మనం వాడుకున్నంతగా ప్రపంచంలో ఎక్కడ వాడట్లే. ఏది మీరు చెప్పేది? గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ పేమెంట్లు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే, మీరు పొద్దున్న ఎక్కడన్నా పార్కు వాకింగ్ పోయారనుకోండి, అక్కడ ఏదన్నా మీరు గుళ్ళోకి ఒక 20 రూపాయలు పూలు కొంటే ఆ 20 రూపాయలు కూడా మీరు గూగుల్ పే చేస్తున్నారు, లేదంటే ఫోన్ పే వాటెవర్ యాప్స్లో చేస్తున్నారు. సో అంత స్థాయికి మనం వెళ్ళాం. రేపు పొద్దున వీళ్ళందరూ ఇవన్నీ అక్యుములేట్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి రావాల్సిందే. అందుకనే ఈ ఇయర్ మనం 12 లక్షల వరకు ఇన్కమ్ నిల్ అని పెట్టాం. అదే, ఎందుకంటే వీళ్ళు ఇంతకంటే ఎక్కువే వాడుతున్నారు, ఖచ్చితంగా వాడుతున్నారు. ఎందుకంటే మీరు వెళ్ళి చూడండి, మీరు ఎస్టిమేషన్ వేయండి. సో వాడు ఒక చిన్న పూల అంగడేవాడు, చిన్న పూల షాప్ అతను. సో అతని ఇన్కమ్ ఎంత ఉంటే అతను అది నడపగలడు. ఆబ్వియస్లీ 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు దాటిపోతుంది. మేబీ నెట్ మిగిలేదు ఒక 10 లక్షలు, 8 లక్షలు ఉండొచ్చేమో, కానీ అవును రెవెన్యూ అయితే దాటిపోతుంది. వాళ్ళందరినీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకో రకమైన ఇబ్బంది పెట్టకుండా సో ఈ బేసిక్ లిమిట్ 12 lakhs తీసుకొచ్చాం. అంటే డిజిటల్ ఎకానమీని మనం ప్రమోట్ చేస్తున్నాం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. సో అందుకనే ఫోన్ పేను, గూగుల్ పేలకు కూడా దానికి పరిమితి పెంచారు. సో ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంతకుముందు మీరు జోబులో డబ్బులు లేకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఏం లేదు, జోబులో ఫోన్ ఉంటే చాలు. సో మీకు ఎక్కడైనా, నేను 10 రూపాయలు 20 రూపాయలు పూల దాకా చెప్పాను. మీరు టీ షాప్ కూడా పోయారు అనుకోండి, అసలు టీ షాప్లో వాడి దగ్గర గల్లాలో డబ్బులే ఉండట్లేదు, ప్రతివాడు వచ్చి కొట్టిపోతున్నారు. ఆ 10 రూపాయలు కూడా వీళ్ళందరూ ఇప్పుడు కొట్టిపోయే వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు, రాకుండా పోరు కదా. ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టే పరిధి పెరిగింది.
సో అందుకనే బడ్జెట్లో ఏం చెప్పారంటే మిడిల్ క్లాస్లో స్పెండింగ్ పవర్ని పెంచాలి. స్పెండింగ్ పవర్, స్పెండింగ్ పవర్ని పెంచాలి. ఎప్పుడు ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడానికి ఉండవు, స్పెండింగ్ పవర్ని పెంచాలి. భలే చెప్పారు మీరు ఇది పాయింట్. అంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఇబ్బంది పెట్టేటట్టు ఉండవు నిజంగానే. అయితే మోడీ గారు మిగతా వాళ్ళందరూ వెళ్ళి బడ్జెట్ అయిపోగానే నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి అంతలా పొగడాల్సింది ఏంటి? ఎందుకు పొగుడుంటారంటారు? నిర్మలా సీతారామన్ చాలా అందరూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చాలా అప్రిషియేట్ చేస్తూ వీళ్ళందరూ వెళ్ళి అభివాదాలు చేశారనమాట. చాలా పెద్దగా అని. అంటే మీరు ప్రతి బడ్జెట్లోనూ వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పెట్టిన బడ్జెట్ ఎప్పుడు అలానే పొగుడుకుంటారు. అలానే ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏమో అసలు విపరీతమైన గొప్పతనంతో ఉంటే మిగతా వాళ్ళందరూ తీవ్ర విమర్శలు ఇస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో పక్క వీళ్ళందరూ కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పోరాడదాం రండి, మీ బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చి మా కాంగ్రెస్తో కలిసి పోరాడదాం రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవి మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ జనరల్ నీడ్స్, స్పెసిఫిక్ నీడ్స్ ఉంటుంది. సో జనరల్ నీడ్ మీద పనిచేస్తుంది కానీ ఈచ్ స్టేట్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ని కొంతవరకే ఫుల్ఫిల్ చేయగలరు. సరే, మీ అబ్జర్వేషన్ ప్రకారం సార్, మీ అబ్జర్వేషన్లో ఇప్పుడు ఏ వస్తువులకి రేట్లు తగ్గుతాయి, ఏ వస్తువులకి రేట్లు పెరుగుతాయి? సో ఇంపోర్ట్ ట్యాక్స్లు చాలా వాటి మీద డిడక్ట్ తగ్గించారు. ఎందుకంటే ఇంతకుముందు ఇంపోర్ట్ ట్యాక్స్ చాలా వాటికి ఎక్కువ ఉండేది మన, ఈ చైనా నుంచి డంప్ అవుతుంది ఇంకోటి. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు. ఇప్పుడున్న ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో, సో ఇప్పటికిప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ దేనికి కష్టం కావాలంటే డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్లో అబ్బయ్యేదానికి అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన యొక్క స్పేర్ పార్ట్స్, స్మాల్ ఐటమ్స్, వాటి యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు. అదే ఫైనల్ ప్రోడక్ట్ ఉంది చూసారా, దానికి పెంచారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అసెంబుల్ చెయ్యి. కరెక్ట్, మీరు చెప్పింది అర్థమైంది. మొత్తం అన్ని ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు ఈ మైక్ తయారు చేయడానికి సంబంధించిన అన్ని దానికి సంబంధించి దిగుమతి సుంకం తగ్గించారు. మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయినాక మాత్రం అది మాత్రం తెచ్చితే మాత్రం ట్యాక్స్ పెంచారు. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని పెంచమని. ఇక్కడ మాకు యూనిట్ ఉంది, ఇక్కడే 10 రూపాయలు పడుతుంటే నువ్వు బయట నుంచి 30 రూపాయలు పెట్టి ఈ బడ్జెట్ లో ఇది తగ్గింది ఇది పెరిగిందని చెప్పలేవు. నువ్వు రెడీగా మైక్ కావాలంటే పెరుగుతుంది. 6 నెలలు ఆగేవనుకోండి, ఆ మైక్ మన కంట్రీలో తయారవచ్చు, మన స్టేట్లో తయారవచ్చు. అదే అర్థమైంది. అంటే తయారీ సంస్థల మీద విపరీతమైన నాలెడ్జ్ పెంచాలి, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టాలనేది మాత్రం భారతదేశం మొత్తం వికసిత భారత్ ద్వారా చెప్పాలనుకుంటున్నమాట. అంతే కదండి? అదే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా నేమ్, ఒక ప్రభుత్వం ఒక నేమ్ పెడుతుంది. బట్ అన్ని ప్రభుత్వాలు, ఇంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మన పివి నరసింహారావు గారు ఎకనామిక్ రిఫార్మ్స్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి సో ఇండియా డెవలప్మెంట్ స్టేజ్ స్టార్ట్ అయింది. సో దాన్ని ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇలాగా ఆదాయాలన్నీ పెరుగుతూ ఉంటే ప్రపంచంలోని, అదే భారతదేశంలోని ప్రజలందరికీ ఆదాయం పెరుగుతూ ఉంటే ఆడిటర్లు కూడా ఎక్కువ అవసరం అవుతారేమో. మీ దగ్గర సరిపడా ఆడిటర్స్ తయారవుతున్నారంటారా? సరిపడా ఆడిటర్లు తయారవుతున్నారు అంటే అది ఎప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఏ దాంట్లో అయినా సరే, సో అది డ్యూయల్ ఉంటుందన్నమాట. రెండు రకాలుగా ఉంటుంది. సో కొంతమంది సరిపోతారు అనొచ్చు, కొంతమంది సరిపోరు అనొచ్చు. సో పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను అనుకోవటం ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే ఏమి, దాని రిలేటెడ్ కామర్స్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ని పెంచాలి. నాట్ ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్, కానీ కామర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెంచాలి. కానీ ఒకప్పుడు కాలేజీ అనగానే, కోర్సులు అనగానే బీకామ్, బిఏ, బిఎస్సి ఇంతే ఉండే. అప్పుడు కంపల్సరీ బీకామ్ తీసుకున్న వాళ్ళందరూ కామర్స్ సైడ్ వచ్చి చార్టర్డ్ అకౌంటెంట్లు గానో, అకౌంటెంట్స్ గానో డిఫరెంట్ పీపుల్గా రెడీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? అదే నేను చెప్పింది. అందుకే మీకు చార్టర్డ్ అకౌంటెంటే కాదు, కామర్స్ ఇండస్ట్రీ మీద కూడా అంటే ఎడ్యుకేషన్లో ప్రియారిటీ ఇవ్వాలి. సో ప్రియారిటీ ఇచ్చి దీంట్లో కూడా లైఫ్ ఉంటుంది. సో అకౌంటెంట్లుగా తయారవ్వండి, బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, ఐఏఎం బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా రండి అనే ఎంకరేజ్మెంట్ కోసము ఉండాలి. సో ఈ ఇయర్ మీకు అది కూడా ఒక కాన్సెప్ట్లో బడ్జెట్లో ఇచ్చారండి. అది కూడా ఇచ్చారు. ఓహో, అంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే అందరూ ఒక స్టేజ్, ఇప్పుడు మన దేశం ఏంటంటే ఒక స్టేజ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీస్ సెక్టర్ వైపు వెళ్ళిపోయాం. సో అక్కడ సక్సెస్ అయ్యాం. అక్కడ సక్సెస్ అయ్యామంటే ఏంటంటే ఇవాళ కూడా మనం ఏది కొత్త ప్రోడక్ట్ తయారు చేయట్లేదు.
చేసిన ప్రోడక్ట్లు సర్వీస్ చేయడంలో ప్రపంచంలో మనం ముందున్నాం, నిష్ణాతులు. కానీ మనం తయారు చేయాలి, మనం కొత్త ప్రోడక్ట్ తయారు చేయట్లేదు. ఇప్పుడు మీకు ఇది ఒక 20-30 ఏళ్ళ ఎరీనాలో సాఫ్ట్వేర్ అంతా ఇండియా మెజారిటీ. అవును, కరెక్ట్ మీరు చెప్పింది. కానీ ఎవరు ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళు ఒకళ్ళు లేరు. ఒక గూగుల్, ఒక ఫేస్బుక్, వాట్సాప్, ఇంకొక ఎక్సెల్ అట్లాంటిది తయారు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మార్కెట్ ఛాలెంజ్, మార్కెట్ ట్రెండ్ మార్చే ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు లేరు. వచ్చిన వాటిని యూజ్ చేసుకొని మార్కెట్కి ఎంత గొప్పగా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళు మాత్రం ఇండియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని మార్చడానికే మనము ప్రయత్నాలు స్టార్ట్ చేసాం. ఓకే, సో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా, ఆ రోజు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చు? ఇన్కమ్ ట్యాక్స్ ఎంత సంపాదిస్తే కట్టొచ్చు అని కాదు, దాంట్లో బేసిక్ లిమిటే పెట్టారు కదా. మీ యొక్క ఇన్కమ్ 12 లక్షల దాకా ఉంటే మీరు 0 ట్యాక్స్. సో వాళ్ళు అసలు కట్టట్లేదు కదా, వాళ్ళు అసలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు కదా ఇప్పుడు. అవును సార్, వాళ్ళు కనీసం నమోదు చేసుకోవాలి కదా, మేము ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నాము. మీకు పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నట్టే. ఓకే, ఇవాళ దేశంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ మెంబర్స్కి పాన్ కార్డులు ఉన్నట్టే నాకున్న ఫీలింగ్. ఓకే, అంటే నేను ఎక్కడ స్టడీ చేయలేదు కానీ ఎక్కడ చూసినా ఎవరు అడిగినా పాన్ కార్డు ఇస్తున్నారు. ఓకే, సో అందరికి 75-80% మీకు పాన్ కార్డులు ఉన్నట్టే. ఓకే, సో ఇప్పుడు పాన్ కార్డు లేని వాళ్ళు లేరు, పాన్ కార్డు ఉన్నట్టే ట్రాక్లో ఉన్నట్టే. ఓకే, వాళ్ళ ట్రాన్సాక్షన్ ట్రాక్ అవుతున్నట్టే. ఓకే, అప్పుడు ఇంకా ఆల్రెడీ ఎకనామిక్స్ కి సంబంధించి పరిధిలో ఉన్నారు వాళ్ళు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మీరు ఒక పాన్ కార్డ్ ఇస్తే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటే కనుక వాడు ఖచ్చితంగా ఉన్నట్టు. మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మీకు ఫోన్ పే తీసుకోవాలన్నా, గూగుల్ పే తీసుకోవాలన్నా, వాట్సాప్ ఏదైనా తీసుకోవాలన్నా పాన్ కార్డ్ ఇది రిక్వైర్మెంట్. రైట్. సో వన్స్ పాన్ కార్డ్ ఉందనుకోండి, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని దాంట్లో రికార్డ్ అవుతున్నాయి. ఓకే. సో మీ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యేటప్పుడు నేను బేసిక్ లిమిట్ 12 లక్షలు చేసేయరు. సో మీరు ఒక 15 లక్షలు దాకా చేశారనుకోండి, ఇతని దగ్గర ఏముంటుందని నేను రిటర్న్ వేసినా వేయకపోయినా అడగను. అదే మీరు ₹1,00,00,000 చేశారనుకోండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయలేదనుకోండి, నాకు ఆ ఫేస్ ఇప్పుడున్న కొత్త సాఫ్ట్వేర్లో అది హైలైట్ అయ్యి ముందే వస్తుంది ఇతను రిటర్న్ వేయలేదని. ఓకే. సో అట్లా అయితే ఒకటి ఉంటుంది అనమాట, మనము ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు భయపెట్టడం ఒకటి, హక్కుగా కల్పించడం ఒకటి. సో భయపెట్టడంగా కాకుండా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చేయడంలో గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 2 ఏళ్లే పాత రిటర్న్లు వేయచ్చు, ఇప్పుడు ఈ బడ్జెట్లో 4 years వేయచ్చు అని చెప్పారు. ఓకే, ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. 4 ఏళ్ళు వేసుకోండి. అంటే ఇంతకుముందు నువ్వు ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నావా, నీ రిటర్న్ వేయలేదా, ఇప్పుడు ఇంతకుముందు 2 సంవత్సరాల అవకాశం ఉండేది, ఇప్పుడు 4 ఏళ్ళు అవకాశం చేశారు. అంటే ఏంటంటే నీకు అవకాశం ఇస్తున్నారు అంటే ఫాలో అవటానికి, నువ్వు ఇందులోకి రండి, ఈ పరిధిలోకి రండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా వెసులుబాటు వచ్చి ఆదాయ మార్గాలు పెరిగినప్పుడు మనం కూడా వెళ్దాంలే అనే ఒక ముందు చూపు. అట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత సంపాదిస్తేనే దానికి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్లు ఉన్నాయి. సో స్లాబ్ రేట్ అనేది నెట్ ఇన్కమ్ కదా. సో మీ గ్రాస్ ఇన్కమ్ ఎట్లా ఉందనే దానిలో ఎక్స్పెండిచర్ అవన్నీ ఉంటాయి కదా, తీసేసిన తర్వాత స్లాబ్ రేట్లు ఉన్నాయి. సో ఎవ్రీ పర్సన్ రాబోయే రోజుల్లో ఈ స్లాబ్లో ఉంటారు, 100% ఉంటారు. అయితే ఫైనల్గా ఇప్పుడు గత బడ్జెట్లకి కంపేర్ చేసుకొని ఈ బడ్జెట్కి మీరు చెప్పేది విజేందర్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఈ బడ్జెట్ని మనం అనుకున్నట్టు సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసే ప్రాసెస్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పెంచడానికి, సో మెయిన్గా ఎంఎస్ఎంఈ సెక్టార్ని పెంచడానికి వీళ్ళు చెప్పిన ఈ లిమిట్స్, ఈ లోన్ ఫెసిలిటీస్ కనుక పెరిగితే ఎడ్యుకేషను, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన వాటిని ఈ కంట్రీ అంతా వాడుకోగలిగితే ఇది డెఫినెట్గా గుడ్ బడ్జెట్. సూపర్ సార్. మొత్తానికి ఫైనల్గా పీడిదిప్పి మీరు కూడా నిర్మలా సీతారామన్ గారిది చాలా గుడ్ బడ్జెట్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయడం కోసమే తన బడ్జెట్ని రూపకల్పన చేస్తుందనేది చెప్పారు. ఇకపోతే ఈ ప్రైవేట్ సెక్టర్స్కి సంబంధించి వీళ్ళు ఇచ్చే రాయితీలు ఏంటి, అవన్నీ ఉపయోగాలు ఏంటి కూడా మాట్లాడుకున్నాం. గతంలో అయితే కనుక మనకి సైనిక సంబంధించి పెద్ద బడ్జెట్ ఉండేది. ఈసారి ఎందుకు ఆ టాపిక్ కొంచెం స్లో డౌన్ అయ్యి రైతులకి మేలు చేసే బడ్జెట్ అనో ఇంకోటని ఎందుకు మాట్లాడారు? అంటే ఈసారి బడ్జెట్లో డిఫెన్స్ రిలేటెడ్ పాయింట్స్ ఎక్కడ చెప్పలా. సో దేశ రక్షణ అవసరము అది ఉంటుంది ఎట్లాగో, ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకుంటేనే తర్వాత వ్యాపారం. కరెక్ట్. కాబట్టి దేశ రక్షణ అనేది ఫస్ట్ ప్రియారిటీ.
దాంట్లో ఎక్కడ ఏం కాంప్రమైజ్ కాదు, ఏ గవర్నమెంట్ కాంప్రమైజ్ కాదు. సో అది ఉంది. కాకపోతే వాటి యొక్క వాల్యూస్, వాటి విలువలు చెప్పకుండా వీళ్ళు ఈ 4 గ్రోత్ ఇంజన్ల యొక్క వాల్యూస్ చెప్పటమే తెలివి అనేం కాదు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళదే. మీరు చెప్పారా ఎట్లాగున్నాయి వాటికి మామూలు ప్రజలకు ఏం సంబంధం? మామూలుగా అయితే ఇదివరకు రక్షణ శాఖకి 1,000 కోట్లు 1,000 లక్షల కోట్లు అని చెప్పేసి హెడ్లైన్స్ లో ఈసారి రక్షణ శాఖకి అని చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఉసూరుమనేవాళ్ళు. కానీ అవి ఎట్లాగ ఉన్నాయి వాటి గురించి పెద్దగా మాట్లాడకుండా ప్రజలకు అవసరమైన వ్యవసాయం, వైద్య, విద్య గురించి ఎక్కువగా మాట్లాడటంతో ఇది అందరూ కూడా మెచ్చుకున్న ఒక బడ్జెట్ లాగా అనిపించింది. అందరూ కూడా మాట్లాడుకున్నారు ఇట్లానే, అంతేనంటారా? అబ్వియస్లీ. ఎందుకో అంటే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం లాస్ట్ 10 బడ్జెట్లలో ఎప్పుడు వాళ్ళకి ఇంత పాజిటివ్నెస్ రాలేదు. మేబీ అంటే మనం అంత దగ్గరగా పరిశీలించగానే రాజకీయాలు ఇంత పాజిటివ్నెస్ రాలేదు. ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఈ బడ్జెట్ మీద పాజిటివ్నెస్ వచ్చింది. అంటే నేను చెప్పినప్పుడు ఎక్కడైతే మంచి ఉందో ఆ మంచి అంతా పట్టుకున్నారు. కరెక్ట్. ఎవరైతే ఏదో చెప్పారో అది విన్నారు. ఇంతకు ముందు ఆ ఇనే మెంటాలిటీ లేదేమో, లేదంటే వాళ్ళ యొక్క వర్షన్ వేరేగా ఉండిందేమో. సో కాబట్టి ఆ రోజు అందరికి నచ్చేది కాదు. మేము చార్టర్డ్ అకౌంటెంట్గా ఒక ప్రొవిజన్ వద్దని చెప్పాం, మా ఇన్స్టిట్యూట్ కానీ వాట్ ఎవర్ కానీ. ఏంటంటే ఒకే ట్రాన్సాక్షన్కి 2 దగ్గరలా టీడీఎస్ అయ్యే ఒక ప్రొవిజన్ ఉంది. ఓకే. సో అది ఒక 2 years నుంచి ఏ పూర్వంలో ఇచ్చినా అది యాక్సెప్ట్ చేయలేదు. ఎవరికైనా అర్థమయ్యేదే. సేల్స్ 50 lakhs దాటితే నువ్వు టీడీఎస్ 0.1% చేయడం ఒక సెక్షన్ పెట్టారు. కొనుక్కునేవాడికి నువ్వు ఎవరికన్నా పర్చేజ్ 50 లక్షలు దాటితే నువ్వు 0.1% చేయి టీడీఎస్ అని. అంటే 2 ఒకటే కదా. కరెక్ట్ మీరు చెప్పింది అర్థమైంది. ఒకటి ఉంటే చాలు కదా. 0.1% చాలా నామినల్ అమౌంట్. సో ఎందుకు పెట్టారు అది? ట్రాక్. ఇటు తీసుకున్నాడు ఎవడు, పుచ్చుకున్నాడు ఎవడు. అంటే ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా అవతల పర్సన్ తెలిసిపోద్ది మన దగ్గర. కరెక్ట్. సో ఇద్దరికి ఎందుకు అప్లికేషన్, ఒక సెక్షన్ ఉండండి చాలు అని ఇస్తే దాన్ని ఎందుకో కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు కన్సిడర్ చేశారు. ఓకే. సో అట్లాంటి కొన్ని పాయింట్స్ ఏదైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కన్సిడర్ చేశారు. ఇంకా మోరోవర్లో ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి వస్తే, జిఎస్టీ టాపిక్ వస్తే, జిఎస్టీ అనగానే అందరూ వణికిపోతూ ఉంటారు, భయపడిపోతుంటారు. జిఎస్టీ, టీడీఎస్ అలాని ఇంకా కొన్ని ఉన్నాయి పర్టికులర్ వర్డ్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి. అవన్నీ ఏంటి సార్ అసలుకి? టీడీఎస్ అంటే జిఎస్టీ టీడీఎస్ వేరే, ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ వేరే. ఇప్పుడు 2 రకాలు. అది ఆ జిఎస్టీ టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అనేది 2 రకాలు వేరే ఎందుకు అవుతాయి? ఇవి ఏంటి అసలుకి? ఇది జిఎస్టీ టీడీఎస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి ట్రాక్ ఉండటం కోసం, ఓకే, గవర్నమెంట్ సెక్టార్ల నుంచి మనం వర్క్ చేసి మనం బిల్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ట్రాక్ ఉండటం కోసం ఏంటంటే 2%, ఇప్పుడు మనం ఒక 18% జిఎస్టీ అనుకోండి, 2% వాళ్ళే రికవరీ చేసి కట్టమన్నారు. ఓకే. రిమైనింగ్ 16% సర్వీస్ ప్రొవైడర్ కానీ సప్లయర్ కానీ ఇచ్చేస్తారు. సో అతను ఆ 2% టీడీఎస్ యూజ్ చేసుకొని అతను మంత్లీ రిటర్న్లో డిస్క్లోజ్ చేస్తాడు. ఓకే. అంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే జిఎస్టీ ఇమీడియట్గా రావాలి మాకు అనే ఒక ట్రాక్ కోసం ఒక పెట్టుకున్న మెకానిజం. రాబోయే రోజుల్లో అది తీసేయచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఫాలో అయిపోతున్నారు, ఆన్లైన్ అయిపోయింది కాబట్టి. సో ఆన్లైన్ సూపర్ సక్సెస్ అయింది కాబట్టి దాన్ని తీసేయచ్చు కూడా జిఎస్టీ టీడీఎస్. ఇప్పుడు ఆయన నోట్ల రద్దు చేసిన కారణం కూడా ఒకందుకు ఇప్పటి ఈ పరిస్థితిని ముందే ఊహించి చేశారంటారా? నోట్ల రద్దు అనేది చాలా పాత టాపిక్. సో ఇప్పుడు టాపిక్కే కానీ నేనంటుంది ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ చేయటం కోసం రూపాయిని అర్థం చేసుకొని ఎంత సామాన్యుడు కూడా మొబైల్తోని డిజిటల్ కరెన్సీ లాగా ఉపయోగించడం అనే దాని మీద పన్నాగమేనా అని నా ఉద్దేశం. అట్లాంటి ఆలోచనలు ఉండవు. ఓకే. ఎవరైనా ప్రభుత్వాలకి అట్లాంటి రకమైన ఆలోచనలు ఉండవు. ఆ రోజు అనుకున్న క్షణాన్ని బట్టి, ఆ రోజున అవసరాన్ని బట్టి అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. సో చాలా రోజులైంది కరెన్సీని రద్దు చేసి సో కరెన్సీని చేంజ్ చేయాలనుకున్నారు. సో చాలా నెగిటివ్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. కరెన్సీ చేంజ్ చేయడం మీద నెగిటివ్ రాలేదు, కానీ తీసుకున్న యాక్షన్ మీద ఇమీడియట్గా ఒక రోజు ఒక నైట్ చేసి అంటే ఇంత పెద్ద దేశంలో ఎంత ఇబ్బంది అనేది చూసాము, ఎంతమంది ఇబ్బంది అయింది. సో కాబట్టి అట్లా నోట్ల రద్దు అనేది దీనికి మోటివ్ అనే దానికి మనం చెప్పలేము. సో ఏదో ఒక రకమైన మోటివ్. సో మీకు చిన్నప్పుడు మనం అంటే 20 years బ్యాక్ చిన్న రిలయన్స్ ఫోన్ వచ్చేది. సో ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు అంటేనే ఏమీ అఫోర్డబుల్ ఉండేది కాదు. వాళ్ళు ఏం చేశారు, నువ్వు 1 year పేపర్ సబ్స్క్రిప్షన్ కడితే కూడా ఒక రిలయన్స్ ఫోన్ ఇచ్చేసేవాళ్ళు.
మీకు గుర్తుంటే. అవునవును, ఎందుకు గుర్తులేదు. ఓకేనా? అంటే అలా ఈరోజు దేశంలో మనుషుల కన్నా మొబైల్ నెంబర్లు ఎక్కువ ఉన్నాయి. అవును, 140 కోట్ల మంది జనాభా ఉంటే దానికంటే సంఖ్యకి మించి మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఎలా ఉంటాయి? సో ఒకరు 2, 3. అవును, కరెక్ట్. సో అలా పరిస్థితి తీసుకొచ్చారు. సో కాబట్టి అలవాటు చేయటం అన్నది అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. సూపర్ సార్. ఇంకా మీకు సంబంధించి ప్రజలకి ఇవి చెప్తే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కానీ ఏమన్నా అనుకుని ఈ బడ్జెట్కి సంబంధించి కానీ అనిపిస్తే మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఫైనల్గా మీరేం చెప్తున్నారు విజయేందర్ రెడ్డి గారు? సో ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పర్సెప్షన్లో తీసుకున్నప్పుడు నార్మల్గా ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 lakhsకి పెరిగింది. అదొక బెనిఫిట్. సో 2 ఏళ్ల రిటర్న్స్ కాకుండా 4 ఏళ్ళ రిటర్న్ వేసుకోవచ్చు. ఎవరైనా ఈ డిజిటల్ ఎకానమీలో కొంతమంది వాళ్ళ నాలెడ్జ్ లేకో లేదంటే మేము ఎక్కడ వస్తాంలే అని ఉండి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోకపోతే వాళ్ళకి ఇంకో 2 years అడిషనల్గా పెంచారు. సో అది వాడుకోవచ్చు. సో ఇంతకుముందు ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ అంటే మీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 2 ఇళ్లలో సో ఈ ఊర్లో ఉంటే మీరు ఇక్కడే సర్వీస్ చేస్తారు అనుకోండి, మీరు కొంత కాంప్లికేషన్ ఉండేదన్నమాట. సో మీరు దానికి సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకోవచ్చా లేదా 2వ ఇల్లుని, అది ఖాళీగా ఉండొచ్చు. రెంట్ ఉంటే ఓకే, రెంట్ లేనప్పుడు కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకోవచ్చా లేదా అని ఉండింది. సో ఇప్పుడు అది క్లియర్గా ఇచ్చారు. మీకు ఎక్కడన్నా సరే అది కానీ బై ఎనీ రీజన్ వేకెంట్గా ఉంటే, రెంట్ వస్తే ఓకే, రెంట్ వస్తే ఇన్కమ్ చూపించాలి. బై ఎనీ రీజన్ అది వేకెంట్గా ఉంటే మీరు దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చూపించుకోవచ్చు. పర్ మనిషి ఫ్యామిలీ 2 houses ఓకే అని 2 houses కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పలేదు. సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద మేము 2 houses తీసుకుంటాం. అంటే మనిషికి అంతకన్నా సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే కష్టం కదా సార్. 30 ఇళ్ళు 40 ఇళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇల్లు ఉండొచ్చండి, ఆయన పర్సనల్గా రెసిడెంట్ అర్థమైంది. ఇల్లు ఉండటం తప్పు కాదు. ఆయన సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఇన్కమ్ 0 చూపించడం, అంతే. వాటి నుంచి ఏం ఇన్కమ్ రావట్లేదు అనేది చూపించడం. సో అదొక మంచి మూవ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి రెంట్ మీద టీడీఎస్ అనేది ఉండింది. సో రెంట్ మీద టీడీఎస్ ఏంటంటే మీకు అది కూడా మళ్ళీ ఇంటర్న్ మళ్ళీ ఎంఎస్ఎంఈ ఇక్కడికే వస్తారు. సో ఒక చిన్నవాడు పోయి ఏదన్నా ఒక చిన్న టౌన్లో ఒక చిన్న ఏదన్నా బిజినెస్ పెడదామంటే అక్కడ ఒక 30,000 40,000 అనేది కామన్ రెంట్. సో వాటితో రెంటల్ అగ్రిమెంటు, వాటితో నేను టీడీఎస్ చేస్తా అవి అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టంగా ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే 50,000 వరకు నువ్వు టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదన్న. ఓకే, 50,000 49,000 వరకు నువ్వు టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు ఏంటంటే చిన్న ఇండస్ట్రీలకి ఎవరన్నా చాలా వెసులుబాటు ఉంటుంది అనమాట. రెసిడెన్షియల్ ఏం పెద్ద ఇష్యూ కాదు, కానీ కరెక్ట్ బిజినెస్లోనే కదా టీడీఎస్ అనే కాన్సెప్ట్ వచ్చేది. సో అక్కడ వాళ్ళకి ఆ స్టెప్ ఫార్వర్డ్ అంటే కొన్ని ఏదైతే బేసిక్ అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఇట్లా ఒక్కొక్కటి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ఉన్నాయి అలాంటి బడ్జెట్లో. సో మనకు వచ్చినట్టు కొన్ని చెప్తున్నాం. సో అట్లాంటి కొన్ని అడ్డంకులు తొలగిస్తూ వచ్చారు. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వస్తుంది కొత్తది. సో దాంట్లో కూడా చాలా ఇన్కమ్ ట్యాక్స్ సింప్లిఫై చేస్తామని చెప్తున్నారు. సో ఆ సింప్లిఫై చేసే మార్గంలో ఇంకా చాలా ఇలాంటివి చేసి ఉండొచ్చు. అయితే విజయ్ గారు, ఈ మధ్య నేను షాపింగ్, ఇది మీ బడ్జెట్కి సంబంధం లేదు, ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా లోపలికి అట్లా అడుగు పెడుతున్నానో లేదో సడన్గా క్రెడిట్ కార్డు తీసుకొచ్చేసి పలానా బ్యాంక్ అని, అది ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ అని లేదు, అన్ని బ్యాంకులే క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. అది తీసుకొని వాడటం వల్ల అసలు కరెక్టా? అసలు తీసుకోవచ్చా, వాడొచ్చా? వాడొచ్చు అనేది అగైన్ మళ్ళీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ మీద ఆధారపడి, వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద ఆధారపడి, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఎంత ఉన్నాయి, సో వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అవి వైట్ సోర్సెస్ ఉన్నాయా లేదా, సో అవి ట్యాక్సిబుల్ ఇన్కమ్ నుంచే వస్తున్నాయా లేదా అనే దాని మీద క్రెడిట్ కార్డుల యూసేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. వాటి వల్ల అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ క్రెడిట్ కార్డు వాడటం వల్ల కొంత % వడ్డీలు చాలా భారీ ఎత్తున ఉంటాయని చెప్తున్నారు. మీకు క్రెడిట్ కార్డులో ఎప్పుడు ఏంటంటే యూసేజ్ చేసిన తర్వాత వాళ్ళ స్పెసిఫిక్ టైం తర్వాత మీరు రీపేమెంట్ చేస్తే, అంటే స్పెసిఫిక్ టైం అంటే ఆ టైం లోపల కానీ రీపేమెంట్ చేస్తే మీకు నో ట్యాక్స్, నో ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. సో ఎప్పుడైతే మీరు ఆ డ్యూ డేట్ దాటిపోయి ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ యొక్క బేసిక్ నామ్స్ ప్రకారం హ్యూజ్ ఇంట్రెస్ట్ రేట్ అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్ లోన్ కన్నా అది హ్యూజ్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ సార్ ఇప్పుడు మామూలుగా
బయట ఎక్కడైనా మనం ఎవరైనా ₹1.50 వడ్డీకో ₹2 వడ్డీకో వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటే చాలా ఎక్కువ వడ్డీ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ హోమ్ లోన్ తీసుకున్నాం సార్ మేము. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే నేను ఒక 40 లక్షల లోన్ తీసుకుంటే దానికి కట్టే దగ్గరికి వచ్చేళ్ళకి ఫైనల్గా మొత్తం లెక్కేసుకుంటే ₹1,20,00,000 వస్తుంది. మరి ఇది కూడా వడ్డీనే కదా సార్? వడ్డీనే. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది మీరు పర్సెంటేజ్ చూడండి. ఓకే. సో ఎప్పుడైనా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్లన్నీ 8-9% లోపలే ఉన్నాయి. సో అంతకు మించి లేవు. ఆ 8-9% మీరు టైం ఫ్రేమ్ ఎక్కువ తీసుకున్నారు కదా. ఓకే. రీపేమెంట్ ఇప్పుడు టైం ఫ్రేమ్ ఎంతవరకు తీసుకుంటే వినియోగదారుడికి బెనిఫిట్ అంటారు? అగైన్ అది ఆయన యొక్క ఆర్థిక స్తోమత మీద పడ్డది కదా. నేను 5 ఏళ్లలో కట్టుకోగలనంత ఇన్కమ్ ఉందనుకోండి, 5 ఏళ్ళలో కట్టేస్తే నాకు ఇంట్రెస్ట్ అంత ఎందుకు పడుతుంది? నేను ఒక 1 crore హౌసింగ్ లోన్ తీసుకున్నాను, నేను 5 ఏళ్లలో రీపేమెంట్ చేసే కెపాసిటీ ఫైనాన్షియల్ ఉంది. సో ఆ 5 ఏళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టే పడుతుంది. ఓకే. అంటే మనం తీసుకునే ఇప్పుడు ఒక 20 ఏళ్లనో 15 ఏళ్లనో 25 ఏళ్లనో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ముందే కట్టేసిన కూడా ఆ 25 ఏళ్ళకి సంబంధించింది అంతా కూడా పడుతుంది కదా. అట్లా ఏముండదు. ఉండదా? అట్లా ఏముండదు. కొన్ని బ్యాంకుల్లో, చాలా తక్కువ బ్యాంకుల్లో ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని ఉంటాయి. అది కూడా ఏంటంటే వితిన్ 3 yearsలో రీపేమెంట్ చేస్తే, 3 years తర్వాత చాలా బ్యాంకులు అసలు ప్రీ క్లోజర్ ఛార్జెస్ తీసేసాయి. ఓకే. ఓకే. చాలా. సో కాబట్టి మీకు అట్లా ఏమి ఉండదు. ఆ రోజు దాకా ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో. సో ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో నీకు ఆ ఇంట్రెస్ట్ని ఎంత పోర్షన్ అయితే ఉంటుందో ఆ పోర్షన్ని క్యాల్కులేట్ చేసి తీసుకుంటారు. అవుట్ స్టాండింగ్ ఎవ్రీ మంత్ 60 అయిపోతుంటారు. మీరు ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తారో సో ఆ రీపేమెంట్ అమౌంట్ తీసుకుంటారు. అయితే విజయ్ గారు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో రైతులకు ఉపయోగపడేది ఏదైనా కొత్తగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారంటారా? ఈ బడ్జెట్ స్పీచ్లోనే ఒక దగ్గర మేడం చెప్పారు ఏమంటే, భారతదేశాన్ని ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని మనకు ఒక ఐడియా ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే దేశానికి మనం అన్నం పెడుతున్నాం అనే ఒక ఫీల్లో ఉండేవారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఆమె భారతదేశం అన్నపూర్ణ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఓకే. భారతదేశం అన్నపూర్ణ ఎవరికి అవుతుంది? ప్రపంచానికి. సో దాని ఇంగ్లీష్లో ఏం చెప్పిందంటే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ మన కంట్రీ అవ్వాలి అని చెప్పింది. మన తెలుగు వాళ్ళుగా అది చాలా గర్వించదగ్గ విషయం. నిజంగా చాలా గొప్ప. ఆమె కూడా మన తెలుగు పీపుల్ దగ్గర ఆమె. అవును, పరకాల ప్రభాకర్ గారి వైఫే కాబట్టి. సో ఆమె కూడా తెలుగింటి కోడలే కాబట్టి. సో మనం అన్నపూర్ణ అనే పదం, మనం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే మన దేశానికి అన్నం పెట్టామని ఒక రోజు ఉండింది. సో దాన్ని ఈరోజు ఆమె ఈ దేశం ప్రపంచానికి అన్నం పెడుతుంది, ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్గా తయారవ్వాలి అని చెప్తూ ధాన్య కృషి యోజన స్కీమ్ తీసుకొస్తాం. ధాన్య కృషి యోజన అంటే ఏంటంటే, కొన్ని డిస్టిక్స్ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉంటాయి. మనకు కూడా కొన్ని డిస్టిక్లు తెలుసు కదా మీకు. ఆ డిస్టిక్లన్నింటినీ అగ్రికల్చర్ డిస్టిక్స్గా రికగ్నైజ్ చేసి వాటిల్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే లైక్ పంట మార్పిడి, లేదంటే హై ఈల్డింగ్ సీడ్స్ని డెవలప్ చేయటం, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచడం, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇవ్వటము, తర్వాత ఇంపోర్ట్ ఫెసిలిటీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పెంచటము, రీసెర్చ్ ఓరియంటెడ్ చేయటము. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో అలా ఒక 200 డిస్ట్రిక్ట్స్ని కమింగ్ ఇయర్స్లో రికగ్నైజ్ చేసి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్గా చేసి ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్గా మనం తయారవ్వాలని ఒక స్కీమ్ పెట్టారు. అది కూడా చాలా మంచి స్కీమ్. అవును. ఇప్పుడు 200 జిల్లాలు అంటే దాదాపుగా దేశం అంతా అంటే మేజర్ వచ్చేస్తాయి. సో దీంట్లో ఇంకొక పాయింట్ మీకు చెప్తున్నా. అస్సాంలో యూరియా ఫ్యాక్టరీస్ పెడతారు. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఒక 7 స్టేట్స్ ఉంటాయి. అక్కడ అగ్రికల్చర్ మీద అంత ఫోకస్ లేదు. సో ఫోకస్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ అవి కూడా తక్కువ దొరుకుతాయి అక్కడ. సో ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే అస్సాంలో కూడా యూరియా ఫ్యాక్టరీలు పెడతాము సో అని చెప్పి గవర్నమెంటే యూరియా ఫ్యాక్టరీలకి ఇంటెండ్ చేసింది. సో దట్ ఏంటంటే ఈల్డింగ్ పెంచడం. సో యూరియా బేసిక్గా ఏంటంటే మీకు అగ్రికల్చర్ నుంచి వచ్చింటే, సో యూరియా ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా అగ్రికల్చర్. ఏదైనా పంట పెరిగి పెద్దదయ్యి దిగుబడి ఎక్కువ రావాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంటే యూరియా. సో యూరియా లేకుండా దేశం అంటే ఏ పంట అవదు, ముందుకెళ్ళదు. సో అలాంటి యూరియా ప్లాంట్ని అస్సాంలో పెడదామని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఒక లోన్ ఉంటుంది మీకు. అది ఒక 3 lakhs వరకు లిమిట్ ఉండేది. దాన్ని 3 to 5 lakhs చేశారు.
సో రైతులకి ఏంటంటే తక్కువ వడ్డీకి తక్కువ వడ్డీకి 5 lakhs వరకు, అంటే ఇప్పుడు మీరు పావలా వడ్డీ అంటాం కదా మన అవును దేశంలో, అదే ఈ పావలా వడ్డీ అనేది వీళ్ళు ఇస్తున్నది కాదు, ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు లెక్క. ఓకే, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినట్టుగా అంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఇస్తుంది. ఓకే, వీళ్ళకి వాళ్ళకి షేర్. ఇప్పుడు మనము బ్యాంక్కి వెళ్ళామండి, అవును. బ్యాంక్లో మినిమం కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 8% ఉన్నాయి. సో మనం 4% మాత్రమే ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది, ఎందుకంటే వితిన్ 1 year కానీ మీరు కట్టేస్తే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని ఉంటుందన్నమాట. సో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి ఈ అప్లై చేసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లు 3%, 1%, 2%, రిమైనింగ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ని బేర్ చేస్తాయి. సో అలా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ని ఈ ఇయర్ చాలా పంటలకి 3% చేశారు. అంతకుముందు 1-2% ఉండేటివి, 3% కూడా చాలా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 3%గా పెంచారు ఎక్కువ వాటికి. సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా స్టేట్లో బెనిఫిట్ అయినట్టే, స్టేట్ల కింద సెన్స్ స్టేట్లో ఉన్న ఫార్మర్స్ అందరికీ. సో ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయినట్టే. గ్రేట్, అయితే ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. సో మీకు అట్లా అగ్రికల్చర్ మీద ఈసారి మెయిన్ కాన్సన్ట్రేట్ చేశారు. అదే, ఇప్పుడు ఈసారి మనం ఇదంతా బడ్జెట్ గురించి మాట్లాడాం కదా, నెక్స్ట్ టైం మనం మాట్లాడేది షేర్ మార్కెట్ గురించి. తప్పకుండా అండి. షేర్ మార్కెట్లో అంటే కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఫైనాన్షియల్గా అవగాహన లేకుండా షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఎలా చేతులు కాల్చుకుంటున్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడదాం. తప్పకుండా కలుద్దాం అండి. ఖచ్చితంగా అండి. సూపర్ సార్ విజయ్ గారు. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా డౌట్లు ఉన్నాయి. నాతో పాటు మా ట్యాక్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అసలు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్, ఈ బడ్జెట్ ఏంటి, ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఎందుకు ప్రతిపక్ష నాయకులు ఇలా అంటున్నారు, వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టా, వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా, వీటన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనకు సంబంధించిన బిజినెస్ సమ్మిట్స్ అన్నింటిలోని మనం మీట్ అవుతూ ఉందాము రెగ్యులర్గా. నమస్తే విజేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మాకు అవకాశం వచ్చింది దానికి. థ్యాంక్ యూ.